భారత ప్రభుత్వం మరొకసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత అంటే మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టిన తర్వాత రాబోయేటటువంటి రోజుల్లో బ్యాంకింగ్ పరిశ్రమకు సంబంధించి వారి యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉంటాయి, వారి యొక్క ఆలోచన విధానం ఏ డైరెక్షన్లో వెళ్ళబోతుంది అనేటటువంటి దాని మీద సర్వత్రా ఒక రకమైనటువంటి ఆ రకమైన యాంగ్జైటీ నెలకొని ఉంది అంటల్లో ఎక్కడా కూడా ఆశ్చర్యం లేదు. ఒకసారి మనం భారతదేశ బ్యాంకింగ్ యొక్క తీరుతెన్నులు కనుక మనం చూస్తే 1969 సంవత్సరంలో దాదాపుగా 14 బ్యాంకులు జాతీయమైనటువంటి సందర్భంలో, అదే రకంగా 1980లో మరొక 6 బ్యాంకులు జాతీయమైనటువంటి సందర్భంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి 7 సబ్సిడరీస్గా ఉన్నటువంటి ఆ స్థానంలో మనం కనుక చూస్తే 80 తర్వాత భారతదేశంలో దాదాపుగా 28 బ్యాంకులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి సంబంధించినటువంటి అనుబంధ బ్యాంకులు, అదే రకంగా ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా పబ్లిక్ రంగంలోకి తీసుకురావటం, 28 పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులన్నీ కూడా ఈ దేశంలో ప్రజలకు వారి యొక్క ఆర్థిక అవసరాలని తీర్చేటటువంటి విధంగా అందుబాటులోకి తీసుకురావటం అనేటటువంటిది మనం చూసాం. రేపు జూలై 19వ తేదీ బ్యాంక్స్ నేషనలైజేషన్ డే రాబోతోంది. ఒకసారి కనుక మనం చరిత్ర పుటల్లో కనుక వెనక్కి తిరిగి వెళ్తే శ్రీమతి ఇందిరాగాంధీ గారు జాతీయ ప్రధానమంత్రిగా, భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అప్పుడు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లాంటి సంస్థలన్నీ కూడా పార్లమెంటు బయట అనితర సాధ్యమైనటువంటి పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భంలో దేశంలో ఉన్న బ్యాంకులన్నీ కూడా జాతీయం కాబడాలి, జాతీయం అయినటువంటి బ్యాంకుల ద్వారా మాత్రమే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది, దేశంలో ఉండేటటువంటి అనేక మంది అట్టడుగు వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఆర్థికంగా ఎదుగుదలకి జాతీయ బ్యాంకుల ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది అనేటటువంటి ఒక ఆందోళనతో బయట అనితర సాధ్యమైనటువంటి ఆందోళన చేస్తున్నటువంటి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లాంటి సంస్థలు పార్లమెంటు లోపల కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి ఒక వామపక్ష భావాలు కలిగినటువంటి పార్లమెంటు సభ్యులతో పాటుగా, మంత్రులతో పాటుగా అనేక రాజకీయ పార్టీలన్నీ కూడా పార్లమెంటు లోపల కూడా భారత ప్రైవేటు బ్యాంకులన్నింటినీ కూడా జాతీయం చేయాలనేటటువంటి నినాదాలన్నీ కూడా ఆకాశాన్ని అంచునట్టు దాటినటువంటి సందర్భంలో అప్పటి ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా భారత ప్రధానమంత్రి హోదాలో ఇందిరాగాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు, జాతీయ బ్యాంకులన్నింటినీ కూడా ప్రైవేటు బ్యాంకులన్నింటినీ కూడా జాతీయం చేయాలని. సో ఆనాడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో వారు దాన్ని వ్యతిరేకించటం, సుప్రీం న్యాయస్థానాన్ని కూడా తలుపు తట్టడం, సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని కొట్టివేయటం, తర్వాత ఒక ఆర్డినెన్స్ ద్వారా మళ్ళీ తిరిగి బ్యాంకుల్ని జాతీయం చేయడం, ఇవన్నీ కూడా చరిత్ర పుటల్లో ఉండేటటువంటి సాక్ష్యాధారాలు. రాజ్యాంగాన్ని కూడా సవరించి ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని దేశంలో ప్రవేశపెట్టినటువంటి ఘనత ఇందిరాగాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి చెందుతుందంటల్లో ఎక్కడా కూడా ఏ రకమైన ఆశ్చర్యం లేదు. అందుకని దేశవ్యాప్తంగా జూలై 19వ తేదీన ఈ జాతీయ బ్యాంకుల యొక్క దినోత్సవాన్ని ఘనంగా జరపాలి. అంటే బ్యాంక్స్ నేషనలైజేషన్ డే, బ్యాంకుల యొక్క జాతీయకరణ సందర్భంగా ఈ దినాన్ని చాలా ప్రముఖంగా మనం సెలబ్రేట్ చేయాలనేటటువంటి నిర్ణయం ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తీసుకుంది. సో ఈ దేశంలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ గర్వపడాల్సినటువంటి అంశం. అటువంటి నేపథ్యంలో కాలక్రమేణా జరిగినటువంటి అనేక మార్పుల్లో కేవలం 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మాత్రమే మిగిలాయి ఈ రోజున, ఇంక్లూడింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిపి. మిగతా బ్యాంకులన్నింటినీ కూడా మెగా మెర్జర్ల పేరుతో ఒక్కొక్క బ్యాంకుల్లో వాటిని విలీనాలు చేసేసినారు. సో భారతదేశ బ్యాంకులన్నీ కూడా లాభాలు ఆర్జిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క విధానాలకు అనుగుణంగా బ్యాంకులన్నింటినీ కూడా జాతీయం చేసినటువంటి బ్యాంకుల్లో కూడా కొన్ని బ్యాంకుల్ని కలిపి రాబోయేటటువంటి రోజుల్లో ఈ 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల స్థానంలో 4 బ్యాంకుల్ని మాత్రమే ఉంచాలి అనేటటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా ఆర్థిక శాఖ మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ గారు పదే పదే చెప్తూ వస్తున్నారు. ప్రధానమంత్రి కూడా దేశం లోపల, దేశం బయట కూడా అనేక దేశాల్లో పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులన్నీ కూడా తప్పనిసరిగా ప్రైవేటు పరంగా అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మాట్లాడుతూ వచ్చారు. సో ఇటువంటి నేపథ్యంలో మూడవసారి
వారు అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇటువంటి క్లిష్టమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల జోలికి వాళ్ళు వెళ్తారా? లేదా వారికి ఉన్నటువంటి సంఖ్యాబలం చాలా తక్కువగా ఉంది కాబట్టి వారి యొక్క మనుగడ నితీష్ కుమార్ లాంటి బీహార్ ముఖ్యమంత్రి వారి యొక్క పార్టీ చేతుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క చేతుల్లో ఉంది వీరి మనుగడ అనేటటువంటిది. సో ఈ ఇద్దరు వ్యక్తులు కూడా బ్యాంకుల జాతీయకరణని వ్యతిరేకించి తిరిగి దాన్ని ప్రైవేట్ సెక్టార్లోకి తీసుకువెళ్ళాలనేటటువంటి ప్రభుత్వం యొక్క కోరికని వీళ్ళు మన్నిస్తారా? లేదా ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాంకులు ప్రభుత్వ రంగం చేతుల్లోనే ఉండాలి, ప్రైవేట్ రంగం చేతుల్లో కనుక వెళితే ఈ దేశం బ్యాంకులు సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా కొంతమంది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకే వెళ్తాయి కాబట్టి ప్రభుత్వాల అధీనంలో మాత్రమే ఉండాలి అనేటటువంటి వారి యొక్క ఆదర్శం ఏదైతే ఉందో దాని బహాటంగా వారు చెప్పేటటువంటి అవకాశాలు ఉన్నాయా? ఏవైనప్పటికీ కూడా బ్యాంకింగ్ రంగ ఒక శ్రేయస్సుని కాంక్షించేటటువంటి అనేక మంది ప్రజలందరూ కూడా భారతదేశంలో బ్యాంకులన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ రంగంలోనే ఉండాలి. ప్రభుత్వాల యొక్క ప్రజల పట్ల వారికి ఉండేటటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రధానంగా ఇంప్లిమెంట్ చేయగలిగినటువంటి ఒక సోషల్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇవన్నీ జాతీయ బ్యాంకులే ఉంటాయి కాబట్టి అవే ఉండాలనేటటువంటి కోరిక. అదే రకంగా ప్రజల దగ్గర ఉండేటటువంటి డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రైమరీగా జాతీయ బ్యాంకుల దగ్గర మాత్రమే భద్రతగా ఉంటాయనేటటువంటి నమ్మకం ఎక్కువగా ప్రజల్లో ఉండేటటువంటి జాతీయ బ్యాంకులు ఇవన్నీ కూడా. సో ఇటువంటి బ్యాంకుల్ని తిరిగి ప్రైవేటు పరం చేతిలోకి తీసుకువెళ్ళటం అంటే 69 నాటికంటే ముందున్నటువంటి పరిస్థితిని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం అంటే దేశం యొక్క ఆర్థికపరమైన అభివృద్ధిని దెబ్బతీయటం మాత్రమే తప్పనిసరిగా మనం చెప్పాల్సిందే. అదే రకంగా కొన్ని బ్యాంకుల్ని మరొకసారి మెర్జర్ రూపంలో మరికొన్ని బ్యాంకుల్ని మెర్జర్ చేయాలనేటటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టుగా అనేక రకాలుగా మనకు వస్తున్నాయి. సో రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన చైర్మన్లుగా పనిచేసినటువంటి అనేక మంది కూడా ఈ రకమైనటువంటి సలహాని చెప్పడం కూడా కొద్దిగా దురదృష్టంగా మనం భావించాలి. ఏవైనప్పటికీ కూడా మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత కొద్దిగా వారికి సంబంధించినటువంటి ఒక కాంట్రవర్షియల్ అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని పోస్ట్పోన్ చేసేటటువంటి దిశగాని ఈ ప్రభుత్వం వెళ్తుంది అనేటటువంటి ఒక వాదన ఏదైతే ఉందో ఆ వాదనకి బలం చేకూర్చే విధంగా కొన్ని అంశాలు జరగటం అనేటటువంటిది తప్పనిసరిగా ఆహ్వానించాల్సిందే. ఏవైనప్పటికీ కూడా మహారాష్ట్ర ఎన్నికలు జరగబోతున్నాయి, చాలా ప్రధానమైనటువంటి ఎన్నికలు. మహారాష్ట్ర ఎన్నికల్లో తిరిగి మేము అధికారంలోకి వస్తామనేటటువంటిది ఒక పక్క ఎన్డీఏకి సంబంధించినటువంటి నాయకులు, ఇంకో పక్క శరద్ పవార్ లాంటి వాళ్ళు మేము ఆల్రెడీ 70% పైగా పార్లమెంట్ ఎన్నికల్లో మేము గెలుచుకున్నాం, ఈసారి మేము 80-85%తో తిరిగి మహారాష్ట్రలో మహాగఠబంధన్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేమే దాన్ని అధికారాన్ని చేపట్టబోతున్నాం అనేటటువంటి మాట పదే చెప్తూ వచ్చారు. ఏవైనప్పటికీ కూడా దేశంలో ప్రతిపక్షం బలపడింది, అధికార పక్షం క్షీణించిందని మనం చెప్పాల్సిన పని లేదు. కానీ అధికార పక్షం కొంతవరకు బలహీనపడింది అంటల్లో ఎక్కడా కూడా ఆశ్చర్యం లేదు. ఏవైనప్పటికీ కూడా దేశ ప్రజల యొక్క ఆకాంక్షల్ని తీర్చేటటువంటి విధంగా అనవసరమైనటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని మరీ ముఖ్యంగా జూలై 19వ తేదీన ఏదైతే బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం ఏదైతే జరుగుతుందో ఆ రోజున ప్రధానమంత్రి దగ్గర నుంచి ఒక ప్రకటన మనం అందరం కూడా ఆశిద్దాం. దేశంలో ఉండేటటువంటి 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు పబ్లిక్ సెక్టార్ రంగంలోనే మేము కంటిన్యూ చేస్తున్నాం. ఎవరైనా కనుక ప్రైవేట్ రంగంలో బ్యాంకులు కనుక పెట్టుకోదలుచుకుంటే వారికి లైసెన్సులు ఇచ్చేటటువంటి ఆ యొక్క వాటిని మేము పరిశీలిస్తాం అనేటటువంటి మాట కనుక చెప్తే తప్పనిసరిగా ఈ దేశం ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు. ఏవైనప్పటికీ జనధన ఖాతాలు లాంటి ఖాతాలు ప్రజలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేసే స్కీములన్నీ కూడా కేవలం పబ్లిక్ సెక్టార్ రంగం ద్వారా మాత్రమే ఈ దేశంలో ఇంప్లిమెంట్ కాగలుగుతాయి. ప్రైవేట్ రంగం యొక్క మోటో వారి యొక్క ఆలోచన విధానం లాభాలు సంపాదించడమే, ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క మోటో ప్రజలకు సేవ చేయటం, ప్రభుత్వాన్ని బలపరచడం, ప్రభుత్వాన్ని ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్ళటం అనే కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి చూద్దాం. జూలై 19వ తేదీన బ్యాంక్స్ నేషనలైజేషన్ డే సందర్భంగా అనేక మంది బ్యాంకింగ్ ఎంప్లాయీస్కే కాకుండా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ రాబోయేటటువంటి రోజుల్లో కూడా మరిన్ని ప్రైవేట్ బ్యాంకులన్నింటినీ కూడా పబ్లిక్ సెక్టార్ రంగంలోకి
తీసుకొచ్చేటటువంటి ఏర్పాట్లు ఈ ప్రభుత్వం చేస్తుందని మనం కూడా ఆశిద్దాం.